యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ ఇప్పుడు ఇండిపెండెంట్. ఇండివిజువల్ హ్యాపీగా ఉంది. ఓకే, డౌన్ ద లైన్ 5 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ చాలా మంది అంటారు ముసలోడి అయిపోయినాక ఓ లేకపోతే ఆధారపడడం గురించి కాదు. యు నీడ్ సమ్మర్. ఇప్పుడు మీకు చిన్న బాధ వస్తేనే ఎవరితోనో మాట్లాడితే బాగుండను, లేకపోతే ఒక రూమ్ లోనే 4 గంటలు కూర్చున్నారు, లేచి బయటికి వెళ్దాం ఎవరినో ఒకరు కలుద్దాంరా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అది నా అన్న మనిషి అయితే ఇంకా బాగుంటది. చాలా బాగుంటది. నా అనే మనిషి నాకు తోడుగుంటే అద్భుతంగా ఉంటది లైఫ్. కానీ నా అనే మనిషి నాకు తోడుగా ఉండడం, ఇప్పుడు సినిమాలో చేసిన 3 గంటల్లానే జీవితం ఉండదు కదా. నాకు 50% సుఖాలు లేకపోతే ఆనందాలు బ్లిస్ఫుల్ లైఫ్ ఇచ్చిన వ్యక్తే 50% ఈ జీవితం నాకు అవసరమా, ఇంత నరకం అవసరమా నాకు అని చెమటలు పట్టేటట్టు కూడా చేస్తుంది. మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? లవ్ ఫెయిల్యూర్స్ లేవు కానీ డిడ్ యు లవ్ ఎనీవన్? ఐ నో పీపుల్ హౌ దే బిహేవ్. బట్ ఇప్పుడు దాకా మీకు లవ్ లేదా? లవ్ అంటే నాకు ఏమో అంటే భయము. ఇప్పుడు దాకా లవ్ చేయలేదా? అంటే ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి, నచ్చి ఉంటారు. డిడ్ యు ప్రపోజ్ ఎనీవన్? నో. ఎక్స్ప్రెస్ చేయాలన్నా, పెళ్లి ప్రామిస్ చేయాలన్నా భయం అవుతుంది. నేను వంశీకి అదే చెప్పిన, నాకు ఎందుకు భయం అవుతుంది. ఐఎమ్ హ్యాపీ అండ్ లెట్ మీ బీ హ్యాపీ. అసలు ఒక్కసారి కూడా లవ్ లో ఉండకుండా ఇలా ఎక్స్పీరియన్స్ రాదే, ఈ మాటలు రావే? అంటే చూసి కూడా వచ్చి ఉండొచ్చు కదా, చాలా మందిని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి, లేదా ఆల్మోస్ట్ లవ్ అయ్యే స్టేజ్ లో కూడా వచ్చి ఉండొచ్చు కదా, వితౌట్ కమిట్మెంట్ కూడా వచ్చి. కమిట్మెంట్ ఈజ్ సంథింగ్. నేను ఒక స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాది. నాకు ఐ డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఐ లవ్ టు డూ. నాకు గివ్ అప్ లేకుండా నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు భూమి మీద ఉండరు. నేను గివ్ అప్ ఇవ్వకుండా నాకు నచ్చినట్టే ఉంటా, నన్ను పెళ్లి చేసుకో, నేను సంతోషంగా చూసుకుంటా. కానీ నా అలవాట్లు నాకు చేయబుద్ధి అయినాయి. ఇఫ్ రైట్ నౌ ఇప్పుడు నాకు ఎట్లుంటుంది అంటే నా డిసిజన్స్ అన్ని, ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడేది ప్రొఫెషన్ గురించే కదా? ప్రొఫెషన్ కాదు, పర్సనల్ లైఫ్ లో. ఇప్పుడు సపోజ్ నాకు నచ్చినట్టే చేస్తానంటే, ఇప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయలేదు. అవి unethical things I never did before. I'll never do it in my life because I know how much it affects the other person కాదు, ఇండివిజువల్లీ ఆల్సో. గిల్ట్ ఫ్రీ లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్టం ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు ఇష్టం ఉండదు అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ గిల్ట్ నేను తీసుకోలేను. ఇఫ్ ఐ హిట్ సమ్వన్ ఆర్ ఇఫ్ ఐ హిట్ సమ్వన్ ఆర్ ఇఫ్ ఐఎమ్ కాట్. అండ్ నాకు అది ఆ ఊహనే నాకు భయంకరంగా, నా జీవితంలో గిల్ట్లో నేను చచ్చిపోతా. సపోజ్ నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన, నన్ను పోలీసులు పట్టుకొని వీడియో తీసిండు అనుకోండి, ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ క్యారెక్టర్ టు సే దట్ నేను తప్పు చేయలేదు లేకపోతే అవుతుంటే అందరితోని అని. చాలా మంది హ్యాండిల్ చేస్తారు కొందరు సెలబ్రిటీస్ వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను అందరికి తెలిసి సెలబ్రిటీ అని కదా. నా పర్సనల్ గా తప్పైనప్పుడు నాకు తప్పని తెలిసినప్పుడు సచ్చినా చేయను. తెలియకుండా తప్పులు చేస్తానేమో, అది తప్పు అని నాకు తెలిసి చేద్దాం ఏమైతుంది తప్పించుకోవచ్చు అని అయితే చేయను. ఓకే.